నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియోలో మేము గృహప్రవేశం చేసిన రోజు వీడియో అండి, చిన్న వీడియో. ఇంకా వీడియోలు అయితే ఎవరు తీయలేదండి, ఒక సింపుల్గా చిన్న వీడియో తీసుంటే అది పెడుతున్నాను, మేము ఎలా గృహప్రవేశం చేసామని. ఫస్ట్ అయితే గుమ్మంగాడే ఆవుని తీసుకొచ్చుకొని ఆవు దూడకి పూజ చేసినాక ఆవుని పంపిస్తామండి ఇంట్లోకి. ఆవు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆవుతోటే మేము కూడా తిరుగుతాము, ఇల్లంతా ఆవు దూడ కూడా తిరుగుతాయి. తర్వాత ఆవుకి దక్షిణ, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ఇంకా ఆవుని తిప్పిన తర్వాత తీసుకుపోతారు. తర్వాత మనం ఇల్లంతా తిరిగిన తర్వాత ఇంకా ఆడపడుచు అయితే గిన్నెలు తెచ్చి పాలు పొంగిచ్చి పొంగల్ చేస్తుంది. అది మా అమ్మాయి చేసిందండి. తర్వాత మేము వాస్తు పూజ చేయించుకున్నాం. ఫస్ట్ వాస్తు పూజ చేస్తారు కదా పంతులు గారు కొత్త ఇంట్లో. తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా చేయించుకున్నామండి. ఇలా రెడీ చేస్తారు, అమ్మవారిని అయ్యవారిని రెడీ చేసి స్వామి అమ్మవారిని రెడీ చేసి చక్కగా ఇట్లా కళ్యాణం జరిపిస్తామండి. మెట్టెలు, పుస్తలు, ఇంకా తరంబరాలు. తర్వాత అమ్మవారికి వడి బియ్యం కూడా పోస్తాము. వడి బియ్యం కూడా పోసిన తర్వాత ఆ పూజ అయినాక తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇప్పుడు తర్వాత సత్యనారాయణ స్వామి కథ అండి. ఈ కథ చెప్పించుకోవాలి కదండి. సత్యనారాయణ స్వామికి పూజ చేసినాక 5 కథలు ఉంటాయి. 5 కథలు కూడా మనకి పంతులు గారు చెప్తారు. అవి అయిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ నివేదన చేసినాక హారతి ఇచ్చుకుంటాము. హారతి ఇచ్చి పంతులు గారికి కూడా నేను ఇంకా బట్టలు పెట్టి ఆయనకి ఇంకా దక్షిణ ఇస్తాము. తర్వాత మాకు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టే ఆనవాయితీ ఉంటుందండి, అది పెట్టారు. మా తమ్ముడు, మా మరదలు వచ్చారు పిల్లల్ని తీసుకొని. వాళ్ళు ఇంకా నాకు బట్టలు పెట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంకా మనల్ని దీవిస్తారు, మనం పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళని దీవించాలి అక్షంతలేసి. తర్వాత నేను వాళ్ళు తెచ్చిన చీర కట్టుకున్నానండి. ఇదిగో ఇంకా ఫోటోలు అయితే దిగాము. ఇదేనండి చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్